సో నేను గీసిన ఈ డ్రాయింగ్ని నాకు ప్రొఫెషనల్ ప్రోడక్ట్ ఇమేజ్గా మార్చడానికి నాకు జస్ట్ 3 సెకండ్స్ పట్టింది. అండ్ అది కూడా కేవలం మన గూగుల్ జెమినై రీసెంట్గా లాంచ్ చేసిన నానో బనానా ప్రోలో మాత్రమే సాధ్యమైంది. బనానా? ఎస్. సో ఈ నానో బనానా ప్రోలో ఉన్న టాప్ 3 క్రేజీ ఫీచర్స్ మీకు ఈరోజు చూపించబోతున్నాను. అండ్ అది కూడా ఫ్రీగా. సో ఈ ఫ్రీగా యూజ్ చేసే జుగాడు మీకు వీడియో ఎండ్లో ఖచ్చితంగా చూపిస్తాను. సో అది మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు వీడియో మొత్తం చూడండి. నానో బనానా ప్రో. వావ్, పేరే క్రేజీ ఉంది కదా. సో ఇంతకుముందు గూగుల్ జెమినై నానో బనానా లాంచ్ చేసినప్పుడే అరే ఇది తోపు, అసలు ఇంత పెద్ద ఇమేజ్ జనరేషన్ మోడల్ అంటే వేరే ఇమేజ్ జనరేషన్ మోడల్స్తో కంపేర్ చేస్తే క్రేజీ ఉంది అని చెప్పి అప్పుడే అనుకున్నాము. బట్ రీసెంట్గా ఇంకా నానో బనానా ప్రో అని చెప్పి లాంచ్ చేసింది. ఇదైతే అసలు అంతకు మించి ఉంది. ఎందుకంటే మనకి మెయిన్గా ఇమేజ్ జనరేషన్ మోడల్స్లో వచ్చే ప్రాబ్లం టెక్స్ట్ అండ్ లాజిక్. సో మనకి టెక్స్ట్ కరెక్ట్గా ఉండదు, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి, అండ్ లాజికల్గా కూడా అంత కరెక్ట్గా ఉండదు అనమాట. సో ఆ రెండు ప్రాబ్లమ్స్ని మెయిన్గా సాల్వ్ చేసింది మన నానో బనానా ప్రో. ఫస్ట్లీ మనం ఇది స్టూడెంట్స్కి ఎట్లా బెనిఫిట్ అవుతుందో చూద్దాం. లెట్స్ సే మనం ఒక క్లాస్ మిస్ అయినాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? మన ఫ్రెండ్గా నోట్స్ తీసుకొని రాసుకుంటాం. కానీ ఆ నోట్స్ వానికే అర్థం కాదు, ఇక మనకేం అర్థమవుతుంది? సో అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే గూగుల్ జెమినై ఓపెన్ చేసి, సో ఇక్కడ మనకి గూగుల్ జెమినై 3 ప్రో ఉంది కదా, ఇది యూజ్ చేసి ఇక్కడ క్రియేట్ ఇమేజ్ కొడితే ఆటోమేటిక్గా అది మన నానో బనానా ప్రో యూజ్ చేసుకుంటుంది. సో మా ఫ్రెండ్గా నోట్స్లో ఉన్న డయాగ్రామ్ని నేను ఇప్పుడు ఫోటో కొట్టి దీనికి పంపించిన అనమాట. సో ఎందుకంటే నాకు ఇప్పుడు ఆ డయాగ్రామ్ చూస్తే ఏం అర్థమవుతలేదు. సో నేను దీనికి ఏం చెప్తా అంటే టర్న్ దిస్ స్కెచ్ ఇంటూ క్లీన్. సో టర్న్ దిస్ స్కెచ్ ఇంటూ క్లీన్ లేబుల్డ్ ఎడ్యుకేషన్ డయాగ్రామ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద లాజిక్ ఇన్ సింపుల్ పాయింట్స్. సో దీంతో మన మోడల్ని టెక్స్ట్ అండ్ లాజిక్ పరంగా ఎలా సాల్వ్ చేస్తుంది అన్నది కూడా చూడొచ్చు ఇప్పుడు మనం. సో జస్ట్ ఎంటర్. సో నేను ఇచ్చిన డయాగ్రామ్ వచ్చేసి ఇది అనమాట, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనమాట. సో ఇది ఒక జస్ట్ రఫ్లీ డయాగ్రామ్. సో దీన్ని ఒక ఎడ్యుకేషనల్ డయాగ్రామ్గా చేంజ్ చేసి అండ్ దాంట్లో ఉన్న లాజిక్ని ఎక్స్ప్లెయిన్ చేయమని నేను అడిగాను. సో అది ఎట్లా ఇస్తుందన్నో చూద్దాం ఇప్పుడు. ఇదిగో క్రేజీ కదా. అసలు మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే ఇందులో టెక్స్ట్ అసలు ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కూడా ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిందంటే క్రేజీ అసలు. వావ్. ఒక బ్లాక్ పెన్ తోటి గీసిన డయాగ్రామ్ దానికి ఇస్తే అది దాన్ని కలర్ చేసి నీట్గా డ్రా చేసి అండ్ అది కూడా ఒక స్టూడెంట్ గీసినట్టే ఉంది. సో ఇది చూసారు కదా, అంటే టెక్స్ట్ అండ్ లాజిక్ ఎంత బ్యూటిఫుల్గా ఇస్తుందంటే ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ కూడా లేదు అందులో. సో ఇది మనం ఇచ్చిన ఇన్పుట్కి ఒక బ్యూటిఫుల్ అవుట్పుట్ ప్రెజెంటేషన్ మాత్రమే కాదు, అందులో ఉన్న మిస్టేక్స్ని కూడా రెక్టిఫై చేస్తుంది అనమాట. సో నేను ఈ పోస్ట్ రీసెంట్గా చూసిన అనమాట. ఇందులో ఏం చేసానంటే ఒక ఎంటీ పేజ్లో స్టార్టింగ్లో ఒక ప్రాబ్లం రాసి ఈ ప్రాబ్లమ్కి సేమ్ హ్యాండ్ రైటింగ్తో మ్యాచ్ చేస్తూ సొల్యూషన్ ఇవ్వమని మన నానో బనానా ప్రోని అడిగితే ఎగ్జాక్ట్ హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ చేస్తూ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇచ్చింది. అండ్ అది కూడా కంప్లీట్ పేజ్ ఫిల్ చేసింది. ఈ లూప్ హోల్ యూజ్ చేసుకొని స్టూడెంట్స్ వాళ్ళ హోంవర్క్స్, ప్రాజెక్ట్ వర్క్స్, రికార్డ్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటారు. వా అన్న వా. సో నెక్స్ట్ వచ్చేసి మన క్రియేటర్స్కి ఎట్లా బెనిఫిట్ అవుతుంది. మెయిన్గా మనకి ఇమేజ్ జనరేషన్ మోడల్స్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కన్సిస్టెన్సీ. సో ఒక సీన్కి కన్సిస్టెన్సీ ఉండదన్నమాట. సో లెట్స్ సే ఒక సీన్లో రాకేష్ డ్రింకింగ్ ఇస్ కాఫీ అట్ కెఫే అని ఒక సీన్ ఇచ్చాను. సో అందులో ఒక క్యారెక్టర్ క్రియేట్ చేస్తుంది, కాఫీ తాగుతున్నాడు అని చెప్పి ఒక మంచి బ్యూటిఫుల్ సీన్ క్రియేట్ చేస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ సీన్లోనే నేను రాకేష్ మీటింగ్ హిజ్ ఫ్రెండ్ అండ్ టాకింగ్ టు హిజ్ ఫ్రెండ్ ఎట్ ద మాల్ అని చెప్పి నెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చాను అనుకోండి. అది అప్పుడు ఏం చేస్తుందంటే ఆ రాకేష్ క్రియేట్ చేయదు, ఎవడో సురేష్ రమేష్ వస్తాడు. అంటే దీనికి దానికి కన్సిస్టెన్సీ ఉండదన్నమాట. సో ఈ మెయిన్ ప్రాబ్లమ్ని కూడా మన నానో బనానా ప్రో సాల్వ్ చేసింది. సో అది ఎట్లనో ఇప్పుడు చూద్దాం. సో మనం ఇందాక అనుకునే ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇప్పుడు. క్రియేట్ ఎ సీన్ కాఫీ ఎట్ ఎ కెఫే ప్లస్ జనరేట్ ఇమేజ్. ఎస్. సో ఇదిగోండి మన రాకేష్ కెఫేలో తన కాఫీ తాగుతున్నాడు. ఓకే, ఇది మన క్యారెక్టర్. సో నెక్స్ట్ ప్రాంప్ట్ వచ్చేసి నౌ క్రియేట్ ది నెక్స్ట్ సీన్ టాకింగ్ టు హిస్ ఫ్రెండ్ ఎట్ ద మాల్. సో ఓకే, ఇప్పుడు చూద్దాం. సో చూసిరా, సేమ్ మన రాకేష్ ఈసారి నెక్స్ట్ సీన్ అన్నందుకు అది కాఫీ అక్కడ నుంచి ఇక్కడికి కూడా కంటిన్యూ అయింది. సో మన రాకేష్ కాఫీ మగ్ తీసుకొని మాల్లో తన ఫ్రెండ్ తోటి మాట్లాడుతున్నాడు. సేమ్ క్యారెక్టర్ చూసిరా, అండ్ డ్రెస్సింగ్ కూడా సేమ్ యాక్చువల్లీ. వావ్, ఇదే మెయిన్గా మనకు కావాల్సిన క్యారెక్టర్ కన్సిస్టెన్సీ ప్రాబ్లం ఏదైతే ఉందో అది మన నానో బనానా ప్రో సాల్వ్ చేసింది. బ్యూటిఫుల్ అసలు, క్రేజీ. అసలు నాకు ఈ ఫీచర్ అయితే క్రేజీ అనిపించింది. ఎందుకంటే ప్రతిసారి నేను ఏదైనా ట్రై చేసినప్పుడు
లెట్స్ సే ఒక షార్ట్ ఫిల్మ్ కానీ లేకపోతే ఏ ఒక సీక్వెన్స్ ట్రై చేసినప్పుడల్లా నాకు వచ్చే ప్రాబ్లమే ఇదే అనమాట, సీన్ టు సీన్ కన్సిస్టెన్సీ ఉండకపోవడం. సో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేసింది ఇది. సో నెక్స్ట్ మన నానో బనానా ప్రో యూజ్ చేసి పైసలు సంపాదించడం ఎట్లా అంటే ఇమేజ్ జనరేషన్ మోడల్స్ యూజ్ చేసి చాలామంది చాలా రకాలుగా పైసలు సంపాదిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ థంబ్నెయిల్స్ జనరేట్ చేయడం కానీ, లేకపోతే బ్యానర్స్ క్రియేట్ చేయడం కానీ, లేకపోతే లోగో డిజైనింగ్ కానీ, లేకపోతే ప్రోడక్ట్ ఫోటోగ్రఫీ. లైక్ ప్రోడక్ట్ ఫోటోగ్రఫీ ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుకోండి. మనం ఇంట్రోలో మాట్లాడుకున్నట్టయితే నేను దానికి ఒక రఫ్ డయాగ్రామ్ ఇచ్చి దాన్ని నాకు బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఫోటోగ్రఫీగా డిజైన్ చేసి ఇవ్వమని చెప్పి నేను జెమినైని అడిగిన. సో అది ఎంత క్రేజీగా ఇచ్చింది అన్నది ఇప్పుడు చూపిస్తాను నేను మీకు. సో నేను డ్రా చేసిన ఒక అలారం క్లాక్ ఇమేజ్ని నేను దీనికి యాడ్ చేసి ప్రాంప్ట్ ఇస్తున్నా. ప్లేస్ ది అలారం క్లాక్ ఆన్ ద వుడెన్ టేబుల్ విత్ నైస్ సినిమాటిక్ లైటింగ్ అండ్ క్రియేట్ ఎ ప్రొఫెషనల్. ఓకే, సో సబ్మిట్. సో ఇలా మీరు చేస్తున్న బిజినెస్లో ఏ ఫోటోగ్రఫీ అయినా దానికి జస్ట్ రఫ్ డయాగ్రామ్ ఇచ్చినా సరిపోతుంది. దాన్ని ప్రొఫెషనల్గా ఇమేజ్ చేసేయమంటే అది ఆటోమేటిక్గా చేసిస్తుంది. సో లెట్స్ సే మీరు ఒక జ్యువెలరీ బిజినెస్ రన్ చేస్తున్నారు కానీ, లేకపోతే క్రాకరీ కానీ, లేకపోతే గ్రాసరీస్ కానీ, మన షాంపూ కానీ, ఆయిల్స్ కానీ, ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ప్రతి యాడ్ వస్తుంటుంది కదా మనకి, సన్ స్క్రీన్స్ కానీ, ఇలాంటి ఏ ప్రోడక్ట్స్ అయినా సరే దానికి బెస్ట్ ఫోటోగ్రఫీ ఇమేజెస్ మనకి ఇవ్వమంటే ఇచ్చేస్తుంది అది. ఇదిగోండి ఎగ్జాక్ట్గా నేను డ్రా చేసిన ఇమేజ్ ఒక వుడెన్ టేబుల్ మీద ప్లేస్ చేసి మంచి సినిమాటిక్ లైటింగ్ పెట్టి ఎంత రియలిస్టిక్గా ఇచ్చిందంటే అసలు క్రేజీ అసలు, ఎగ్జాక్ట్ సేమ్. సో ఇందులో ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి, బట్ నాకు ఈ టాప్ 3 మాత్రం క్రేజీ అనిపించినాయి. సో మీకు ఇంకా నానో బనానా ప్రోలో ఇంకా ఎలాంటి ఫీచర్స్ తెలుసో కింద కమెంట్స్లో మెన్షన్ చేసి చెప్పండి. సో ఇప్పటివరకు మనం నానో బనానా ప్రోలో చాలా క్రేజీ ఫీచర్స్ అయితే చూసినాం కదా. సో దీన్ని ఫ్రీగా ఎలా యూజ్ చేయాలన్నది చెప్తా ఇప్పుడు నేను. సో దీన్ని ఫ్రీగా యూజ్ చేయడానికి 2-3 మెథడ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ వచ్చేసి మన గూగుల్ జెమినై వాళ్ళే, గూగుల్ అకౌంట్ ఉన్న వాళ్ళందరికీ ఫ్రీ క్రెడిట్స్ అయితే ఇస్తున్నారు. సో మీకు గూగుల్ జెమినై యూజ్ చేసినప్పుడు అలా కింద మనం గూగుల్ జెమినై 3 Pro యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఫ్రీ 3 ఇమేజెస్ అయితే క్రియేట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది నానో బనానా ప్రో యూజ్ చేసి. దాని తర్వాత మళ్ళీ నానో బనానాకి షిఫ్ట్ అయిపోతుంది మోడల్ ఒకవేళ ఆఫ్టర్ 3 ఇమేజెస్ అయితే. సో నేను ఇప్పటివరకు క్రియేట్ చేసింది కూడా ఆ బేసిక్ క్రెడిట్స్ తోటే. చూసారు కదా, ఇది అంత లో రెజల్యూషన్ అయితే ఏం లేదు, మంచి గుడ్ రెజల్యూషనే. బట్ మీకు ఇంకా హై రెజల్యూషన్ కావాలంటే మీరు ఏం చేయొచ్చు అంటే, సో ఇప్పుడు మన గూగుల్ జెమినై అయితే జియోతో కొలాబరేట్ అయ్యారు. సో ఇప్పుడు జియో యూజ్ చేసే వాళ్ళకైతే గూగుల్ జెమినై 18 months వరకు ఫ్రీ ఇస్తున్నారు. సో ఇందులో నానో బనానా ప్రో కూడా వస్తుంది అండ్ అది అందులో కొంచెం ఎక్కువ క్రెడిట్స్ ఇస్తున్నారు అండ్ ఇంకొంచెం హై రెజల్యూషన్ వరకు మనం క్రియేట్ చేయొచ్చు. సో ఇది జియో ఉన్న వాళ్ళకి ఫ్రీ అనమాట. సో అర్జెంటుగా క్లెయిమ్ చేసుకోండి ఆఫర్. సో ఇంకొక ఫ్రీగా యూజ్ చేసే విధానం ఏంటంటే హిక్స్ఫీల్డ్లో మనకి అన్ని ఇమేజ్ జనరేషన్ మోడల్స్ అన్నీ ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి అనమాట. సో ఇందులో అకౌంట్ ఉన్న వాళ్ళకి నానో బనానా ప్రో ఫ్రీగా ఇస్తున్నారు అండ్ అది కూడా అన్లిమిటెడ్గా. సో ఇక్కడ అన్లిమిటెడ్ నానో బనానా ప్రో ఇంటూ ఫ్లక్స్ టు బ్లాక్ ఫ్రైడే 65% ఆఫ్ ఎండ్స్ ఆఫర్ ఉందన్నమాట November 28th వరకు మన హిక్స్ఫీల్డ్లో. సో ఇందులో ఇమేజ్ జనరేషన్ మోడల్లో మనం చూసుకున్నట్టయితే నానో బనానా ప్రో 4K వరకు క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీకు అన్లిమిటెడ్ కావాలంటే మన హిక్స్ఫీల్డ్లో అకౌంట్ ఉన్న వారికి వస్తుంది, లేకపోతే మీరు అందులో కొనుక్కోవచ్చు. అప్పుడు కొనుక్కున్నట్టయితే మీకు నానో బనానా ప్రో అన్లిమిటెడ్గా వస్తుంది. సో చూసిరు కదా మన అట్టిపండు ఏమేమి చేసిందో, మన నానో బనానా ప్రో ఏమేమి చేసిందో. సో ఇలాంటి ఏ టూల్స్ ఇంప్లిమెంటేషన్ కానీ, ఏ అప్డేట్స్ కోసం కానీ, ఏ ఎడ్యుకేషన్ కోసం కానీ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బాయ్ బాయ్.